ధ్యానం చేయడం ద్వారా నిజంగానే ఆత్మదర్శనం జరుగుతుందా? ఈ ఆత్మదర్శనం తెలుసుకోవడము, ఆత్మల గురించి మాట్లాడడం ఇవన్నీ నేను తెలుసుకోలేదు సార్. ఒకటే తెలుసుకున్నాను సార్. వాడు వెధవగా ఉండండి, మూర్ఖుడుగా ఉండండి, నికృష్టుడుగా ఉండండి, రోగిగా ఉండండి, ఎటువంటి వాడైనా ఉండండి, యోగిలా మారతాడు. అదే గురువు ఇచ్చిన మార్గం. అదే ఆనాపానసతి ధ్యానం. అదే నేర్చు. ధ్యానులు తమకు దేవుళ్ళు కనపడుతున్నారని చెప్తారు కదా! అది నిజమేనా? 100% అవన్నీ నిజమే సార్. నేను కూడా ఎంతోమంది గురువులతో నేను మాట్లాడడం జరిగింది. మహావతార్ బాబాజీ గారితో నాకు రెగ్యులర్ కాంటాక్ట్ ఉంది. అలాగే నాకు జీసస్ క్రైస్ట్తో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత అగస్త్య మహామునితో మంచి కనెక్టివిటీ అనేది ఉన్నది. ఇవన్నీ నాకు జరిగినాయండి. ట్రూత్. ధ్యానంలో మహాత్ములతో కనెక్ట్ అయినప్పుడు మీరు ఎలాంటి సందేశాలు తీసుకుంటారు? నేను ఏ మెసేజ్ తీసుకోను సార్. నాకేం కావాలో వారు అందిస్తారు ఆ నిమిషానికి. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. మహావతార్ బాబాజీ మీకిచ్చిన సందేశం ఏమిటి? మహావతార్ బాబాజీ కనెక్ట్ అయినప్పుడు ఒకటే మాట చెప్పారండి. గురువాక్య పరిపాలన అన్న ఒక వర్డ్ మాత్రమే యూజ్ చేశాడు. గురువాక్య పరిపాలన అన్న వర్డ్ మాత్రమే యూజ్ చేశాడు. ఆ తర్వాత కన్నులు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు మహావతార్ బాబాజీ పిరమిడ్ అనేది ఒక పిరమిడ్ చేసేదానికి ఆ విజన్ కనిపించిందని. ఆ విజన్ని ఇంప్లిమెంట్ చేశాను. అంటే ఇంప్లిమెంట్ చేశానంటే నేను బొమ్మ రూపంలో చేసుకున్నాను. దాన్ని ప్రాక్టికల్గా చేసేదానికి అరుణాచలంకి ఇప్పుడు వచ్చాను. చెన్నైలో చేయాలనుకున్నానండి. ఒక ల్యాండ్ తీసాం చెన్నైలో, ప్రైమ్ లొకేషన్లో, రోడ్డు మీద తీసాం. తీసిన వెంటనే పత్రికారు ఏమన్నారంటే, ఇది గ్రేట్ ప్లేస్ రా, కానీ ఇది నిలవదురా అన్నాడు. రోడ్డు మీద మనం ఉన్నాము, భూమి పూజ చేస్తాం, మనకు నిలవదేంటి తిక్క, ఏ మనిషి అయినా తిక్క శంకర్ అయ్యా అనుకునేసి నేను తిట్టుకున్నా ఎవరిని పత్రికారిని. 15 రోజుల్లో రోడ్డు వేయడం అనేసి ఒక చోట వచ్చి చోట రాయి పెట్టాడు. అంటే బ్రిత్ అనేది 100 feet ఉంది, ఈ 110 feet ఉంది. ఈ 110 feetలో 45 feet రోడ్డు ఎన్క్రోచ్కి వచ్చేసింది. అంటే పత్రికారు ఎంత ముందు చూపు చూడండి. ఆయన చెప్పినాడు, నేనే నమ్మలే. ఆ తర్వాత ఇంతవరకు చేయలే. దానికి స్థలము నువ్వు వెతుకుతే రాదు, నిన్ను వెతుక్కుంటూ వస్తుంది, అక్కడ నువ్వు చేయాలన్నాడు. సరే స్వామి. ఆయన సమాధి అయ్యేకి 6 రోజులు, 8 రోజులు, 10 రోజుల ముందు ఫోన్ చేయడం జరిగింది. రా అని పిలివడం జరిగింది. పత్రిజీ గారే ఫోన్ చేశారు. నేను అనుకున్నా, నీకు వేరే పని లేదయ్యా బాబు, నువ్వు రా అంటావా, రావాలంటే వేలు ఖర్చు పెట్టుకుని నేను రావాలా, ఏంటో చెప్పు అంటే పత్రి మేడం ఫోన్ తీసుకొని, రే ఏమరా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు రారా బాబు, బయలుదేరి రారా, ఆయన సమాధి అయ్యే స్థితిలో ఉన్నాడు, బయలుదేరి రా అన్న. సరే అనేసి వెంటనే వెళ్ళడం జరిగింది సార్. వెళ్ళినప్పుడు దగ్గరికి వెళ్ళాను. అరుణాచలం అన్నాడు, ఒకే వర్డ్ అరుణాచలం అన్న ఒక వర్డ్ యూజ్ చేశాను, అంతే. అరుణాచలం ధ్యాన మహాయజ్ఞం నిర్వహించమని మీకు ఎవరు చెప్పారు? 2007లో ధ్యాన మహాయజ్ఞం నేనే ఆర్గనైజ్ చేసిందండి. ఆ రోజుల్లో పత్రిజీ గారు చెప్పారండి. అంటే హరిద్వార్లో యజ్ఞం చేయాలని డిసైడ్ చేశారు. హరిద్వార్లో యజ్ఞం చేయాలని డిసైడ్ చేసినప్పుడు అనుకోకుండా అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. 5 గంటలకు, 6 గంటలకు, 7 గంటలైనా కూడా మనం వచ్చేసి కూర్చోలేము, ఒళ్ళంతా చలి పడుతుంది, వాటి జాగ్రత్తగా ఉండాలా. అది కాదు అన్న భావన కలిగింది. కలిగిన వెంటనే మనకు వేరెక్కడ చేద్దామంటే అరుణాచలంలో చేస్తామా అనేసి పత్రికారు డిసైడ్ అయ్యారు. ఏం జగదీశం, మనం అరుణాచలంలో చేద్దామా, చెన్నైలో చేద్దామన్నాడు. చెన్నైలో వద్దండి, అరుణాచలంలోనే చేస్తాను. ఎందుకు అరుణాచలం, నువ్వు ఉండే చెన్నై కదా, నీకు అరుణాచలంలో ఎవరైనా పరిచయం ఉందన్నాడు. ఎవరు లేడని. మరి ఎందుకురా నీకు అరుణాచలం అన్నాడు. లేదు సరే, అరుణాచలం అంటే మనకి ఈజీ అవుతుంది నాకు, ఎందుకంటే ఎక్కడా లేని స్థలంలోనే మనం సాధించగలుగుతాము. అన్నీ ఉన్న స్థలంలో సాధించాలంటే గోల అవుతుంటుంది, డిస్టర్బెన్స్ కూడా, అది అడ్వెంచర్ ఉంటుంది, కాబట్టి అరుణాచలం అని చెప్పాను. నేను కూడా అరుణాచలం అని అనుకున్నాను. నువ్వు ఏం చెప్తావు వింటామనేసి అనుకుంటే నేను సరే స్వామి. ఆ రోజు రావడం జరిగింది. ఎలా చేయాలి సార్ యజ్ఞము అని అడిగితే ఒకటే మాట అన్నాడు, జగదీషు అంగరంగ వైభవంగా జరగాలి, 1,00,000 మంది ధ్యానులు పాల్గొంటారు, వీరికి కావాల్సిన అన్ని వనరులు, వసతులు ఏర్పాటు చేయాలి, ఇది ఫండమెంటల్. నెక్స్ట్ వారికి కావాల్సిన అకామిడేషను, ఫుడ్డు, ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ ఎక్కడా తగ్గకూడదు, దానికి తగినట్లు ఉండాలా అంటారు. సరే స్వామి అంటారు. మరి
ఎలా ఉంటే బాగుంటుంది అని అడిగానని. పత్రి గారు చెప్పారు, కళ్ళు మూసుకున్నాను. ఒక కన్ను 1,44,000 మంది మాస్టర్స్, మరో కన్ను నేను. కాబట్టి నీ 2 కళ్ళకు ఏది తృప్తి అంటే అదే చెయ్యి, దాన్ని తక్కువ చెయ్యొద్దు అని చెప్పాడు పత్రిజీ. అంటే మన కంటికి ఏది నచ్చుతుంది, ఏదైనా సాదాసీదా విషయాలని జరగవు. ఆ క్వాలిటీ, ఆ రేంజ్ ఉండాలి, ఆ క్వాలిటీ ఉండాలి. సొసైటీ ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలో మనం చూపించాలి. అటువంటి భావన అది ఉంటేనే కదండి మనం చేసినట్టు అవుతుంది. మనం తృప్తిగా చేయాలన్నా, అంతంత మాత్రం చేయాలంటే తృప్తిగా పరిపూర్ణంగా చేయాలి. మరి పరిపూర్ణంగా చేయాలంటే మనం దాన్ని తగినట్లు చేయాలనేసి ఊహించుకున్నాము, చేసామండి. ఎక్కడ కానీ కాంప్రమైజ్ కాలే, ఫుడ్లోనూ కాంప్రమైజ్ కాలే, అకామిడేషన్లోనూ కాంప్రమైజ్ కాలే. మరి ఆ పెండ్యాలు వేస్తారు కదండి, షెడ్, దాంట్లోనూ వచ్చేసి ఒక డిఫరెన్స్ చూపించాము. స్టేజ్ మనదైన స్టైల్లో చేసాము. అంటే సొసైటీలో ఇటువంటి యజ్ఞం జరిగింది ఇదే మొట్టమొదటిసారి అని అందరూ చెప్పారండి. అరుణాచలంకు ముందు, అరుణాచలం తర్వాత అన్నట్లు డిస్కషన్ వచ్చింది. నాయన అంత బాగా చేశారు అనేసి అందరూ చెప్పడం జరిగిందండి. ఈ ధ్యాన మార్గంలోనికి వచ్చిన తర్వాత మీలో వచ్చిన మార్పులు ఏమిటి? మొట్టమొదట దేవుడేమైనా రాని నాదైన స్టైల్లోనే మాట్లాడతానండి. ఎవడనేసి నేను చూడను, నువ్వెంత అనేసి అనేస్తాను. తర్వాత నోటికైనా చెయ్యి ఫాస్ట్గా లేస్తుంది. అంటే నా ధ్యానానికి ముందు నెలకి 20 మందిని కొడతాను, సంవత్సరానికి 5 కేసులు కూడా ఉంటాయి నా మీద. ఇది నా పరిస్థితి. అవన్నీ తగ్గినాయి. కోపం లేదు అని చెప్పలేను, చాలా వరకు తగ్గింది అని చెప్పచ్చు. ఈరోజు నా కోపంకి కారణం ఏంటి అంటే, ఈ కోపం లేదనుకోండి నన్ను నమ్మేస్తారు వచ్చినోడు. అరుణాచలంలో ఉన్నాను, ఎవరు వస్తారు? యాత్రికులు వస్తారు, మన పిరమిడ్ మాస్టర్లు వస్తారు. వచ్చేసి వాడికి నేను మార్గం చూపించాలి, వాడు నాకు పని పెట్టేసిపోతాడు. నాకు ఈ కోపం, ఆవేశం, ఈ వేగము అన్నదిగా లేదనుకోండి నన్ను నమ్మేస్తారు. అటువంటి వాళ్ళు అందరినీ చాలామందిని చూశానండి. ఇవన్నీ ఉండాలి, కోపం ఉండాలి, ఆవేశం ఉండాలి, ఆక్రోశం ఉండాలి, ఆ చేతి దురుసు అనేది ఉండాలి అంతే. ఎక్కడ కానీ వాడకూడదు. అవసరానికి దానిని మనము అస్త్రంలా వాడాలి అని గురువుగారు చెప్పారండి.